టీమిండియాకు ఆడాలనేది చాలా మంది క్రికెటర్లకు ఉండే కల. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఎంత ప్రతిభ ఉన్నా కాస్త లక్ కూడా కలిసి రావాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం జాతీయ జట్టులో ఉన్న కొందరు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోకుండా చేజేతులా పాడు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఇప్పుడు టీమిండియా టెస్ట్ ప్లేయర్ అయిన కరుణ్ నాయర్ వచ్చి చేరాడు. ఇతడు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టును ప్రకటించినప్పుడు కరుణ్ నాయర్ ఖచ్చితంగా టీంలో ఉంటాడని అందరూ అనుకున్నారు. దానికి కారణం డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించడం, దాంతో పాటు 2017లో టీమిండియా తరపున టెస్టుల్లో కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. మళ్లీ 7 ఏళ్ల తర్వాత ఆడుతున్నాడు. అయినా కూడా పదే పదే విఫలమవుతున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన 3 టెస్టుల్లోనూ ఛాన్స్ ఇచ్చారు, కానీ పెద్ద స్కోర్లు చేయలేక విఫలమయ్యాడు. ఈ ప్రదర్శనలతో విసుగు చెందిన ఫ్యాన్స్ ఇంకా ఎన్ని ఛాన్సులు ఇవ్వాలి అని మండిపడుతున్నారు. ఇదే సమయంలో శ్రేయస్ అయ్యర్ గురించి పోస్టులు పెడుతున్నారు. టెస్టుల్లో రికార్డు బాగున్నా కూడా ఎందుకు అతన్ని పక్కన పెడుతున్నారు, అసలు బీసీసీఐ ఎందుకు శ్రేయస్ పై వివక్ష చూపిస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు. వీటితో పాటు ఆ పిచ్లకు సరిగ్గా సరిపోయే బ్యాటర్ ను కావాలనే పక్కన పెడుతున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. మరి వరుసగా విఫలమవుతున్న నాయర్ ను టీంలోకి కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి.